ఓకే. ఈ ఫ్యామిలీ మీ గురించి అందరికీ తెలుసు. అండ్ మీరు ఒక యూట్యూబ్‌లో కూడా చెప్పడం విన్నాను ఒక ఇంటర్వ్యూలో. మేము ఏదైతే ఉన్నామో అదే యూట్యూబ్‌లో చూపిస్తాము. అండ్ మేము ఎలాంటి యాక్టింగ్ చెయ్యము అని. సో దానికోసం అడుగుతున్నాను. జనరల్‌గా ఎవరికైనా సరే సీరియల్స్‌కి రావాలి అని అనిపిస్తుంది అనుకోండి. ఫస్ట్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే సీరియల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏముంటాయి? ఆ ప్రాసెస్ ఎలా ఉంటాయి? ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ చాలా బాగా నేర్చుకోవాలి. చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండ్ టాలెంట్ ఉండాలి. దాంతోపాటు బాగా సాధన చేయాలి. నేను చదువుకున్నప్పుడు మా గురుగారు సూక్తి చెప్పారనమాట. నటన కాదు కేవలం వరం, అది కృషి సాధనల స్వయం వరం అని చెప్పారు మా డిఎస్ దీక్షిత్ గారు. సో అదే ఇప్పుడు ఫాలో అవుతారు అనమాట. ఎప్పుడైతే మనం కష్టపడతామో, ఇప్పుడు మనం ఇది జస్ట్ లక్ బట్టి వచ్చేది, ఈ లక్కీ ఫెలోరా అని. అలా అసలు లక్ 10% కూడా ఉంటే చాలు అనమాట. 90% టాలెంటే ఉండాలి డెఫినెట్గా. ఇంకా సీరియల్ అంటే నువ్వు ఆడిషన్స్కి, ఏదైనా సీరియల్స్లో కొత్తగా క్యారెక్టర్స్ కావాలన్నప్పుడు వెళ్ళాలి, అప్రోచ్ అవ్వాలి, నీ టాలెంట్ చూపించాలి. ఆ క్యారెక్టరైజేషన్కి నీ పర్సనాలిటీ, నీ ఫేస్, నీ స్లాంగ్ అన్నీ మ్యాచ్ అవుతే వస్తుంది. అంటే దీంట్లో కూడా కమిట్మెంట్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంటాయా? అసలు కమిట్మెంట్స్ అన్నీ ఎక్కడ ఉండవు నాకు తెలిసి. అంటే సినిమా ఇండస్ట్రీ నాకు ఫుల్గా తెలియదు. సినిమా ఇండస్ట్రీలో కూడా ఉండకపోవచ్చు అంటున్నాను. కమిట్మెంట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాతో నైట్ స్పెండ్ చేస్తే నీ క్యారెక్టర్ ఇస్తా అని చెప్పి ఎవరు అనరు. అంత కొంచెం వివేకం ఉన్నా కూడా అలా అనరు కదా. సో అందుకని నాకు కమిట్మెంట్ అన్న పదాన్ని నేను చాలా విరుద్ధం అనమాట. బట్ ఆబ్వియస్లీ కమిట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా టాక్ కదా. అవును, టాక్. నువ్వన్నా టాకే అది. అవును, బయట టాక్ అది. కమిట్మెంట్స్ ఉంటే నా భార్య ఇదే ఫీల్డ్లో ఉంటే నాకు చాలా ఇష్టం అని ఎందుకంటాను, నా కూతురు రేపు ఇదే ఫీల్డ్కి రావాలని చెప్పి నేను ఎందుకంటాను. సో టోటల్గా సినిమా అంటే 2 hours ఉంటుంది. బట్ సీరియల్ని అలా యాక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయి? అదే మామూలుగా స్టార్టింగ్ నుంచి మార్నింగ్ నుంచి నైట్ దాకా 9 to 9 ఉంటుంది అన్నమాట. మామూలు సీరియల్స్ ఏదైనా సరే ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ కానీ, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ 9 to 9 ఉంటుందా? 9 to 9 ఉంటాయి ముందు నుంచి. అండ్ నువ్వు అన్నట్టు నిజంగా ఏళ్ళ తరబడి నడుస్తుంది కాబట్టి మా ఆర్టిస్టుల మధ్యలో ఆ బాండింగ్స్ అన్నీ చాలా బాగుంటాయి యాక్చువల్గా. సో ఆ బాండింగ్స్ అన్ని ఇయర్స్ గడుస్తుంటాయి కాబట్టి ఆ బాండింగ్స్ అవి బాగుంటాయి. అందరం ఒక ఫ్యామిలీగా ఉంటాం యాక్చువల్గా. అంటే సీరియల్స్లో పాలిటిక్స్ అవి నడుస్తూ ఉంటాయా? ఆబ్వియస్లీ నడుస్తాయి, నడవవు అని చెప్పకండి. సీరియల్ వేరు, పాలిటిక్స్ వేరు కదా. పాలిటిక్స్ అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు. సీరియల్స్లో పాలిటిక్స్, సీరియల్లో పాలిటిక్స్ ఏముంటాయి? ఇప్పుడు మనం ఒకరు ఎదుగుతున్నారు అంటే వాళ్ళని ఎదగకుండా ఆపడానికి చాలా మంది ట్రైల్స్ చేస్తారు. అలా ఎవరిని తొక్కలేరు యాక్చువల్గా. ఎవరిని తొక్కలేరు. నీకు విషయం ఉంటే, నీకు టాలెంట్ ఉంటే, టాలెంట్ లేకపోతే నువ్వే ఫీడ్ అవుట్ అయిపోవాలి తప్ప టాలెంట్ ఉంటే అలా ఎవరు తొక్కలేరు. మహా అంటే జెలస్ ఫీల్ అవుతారేమో, కుళ్ళిపోతారేమో, దానివల్ల ఏమీ వాళ్ళ కిందకి వెళ్ళిపోరు కదా. సో ఒకరిని చూపించు, కనీసం ఒకరిని తొక్కేశారు అని చెప్పి, ఒక అద్భుతం టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేశారు అని చెప్పి చూపించు. జూనియర్ ఆర్టిస్టులకి, సీనియర్ ఆర్టిస్టులకి సెట్లో ఎలాంటి డిఫరెన్షియేషన్స్ ఉంటాయి? కామన్గా ఉంటాయి కదబ్బా. ఇప్పుడు మీ ఆఫీస్ ఉంది, ఇక్కడ ఆఫీస్ ఉంది. ఆఫీస్ బాయ్కి ఒకటి ఉంటుంది, ఆఫీస్ బాయ్కి ఒక సెపరేట్ రూమ్ వేసి ఇవ్వరు కదా. అంటే అది నేను అవమానిస్తున్నట్టు కాదు నేను అంటుంది. ఒక ఎండీ ఉంటారు, లేకపోతే నువ్వు యాంకర్ ఉన్నారు, మీకు ఒక రూమ్స్ ఉంటాయి, ఎడిటర్స్కి ఒక రూమ్స్ ఉంటాయి, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆఫీస్ బాయ్లో ఉంటుంది, అంతే కదా. అది కామన్, తప్పేం కాదు. బట్ కొన్ని ఇంటర్వ్యూస్లో, కొన్ని షోస్లో కొంతమంది చెప్తూ ఉంటారు, నన్ను ఇలా ట్రీట్ చేశారు, అలా ట్రీట్ చేశారు, నేను ఆ స్టేజ్లో ఉన్నప్పుడు. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ అలా ఉంటుంది, కామన్గా ఉంటుంది అబ్బా అది. ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు మాకు చికెన్ పెడతారేమో, మా అసిస్టెంట్లకి చికెన్ ఉండదేమో. అది ట్రీట్ చేయడం కాదు కదా, హైరార్కీ అంటారు కదా, ఏ ఫీల్డ్లోనే ఉంటుంది కదా, అంతే కదా.